శ్రీకాళహస్తిలో డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. వినూతతో సన్నిహితంగా ఉండటమే రాయుడి హత్యకు ప్రధాన కారణమై ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. తన డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు హత్య కేసులో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా సస్పెండ్ అయిన వినూత కోటాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు కోటాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసులను ఏపీలో హత్య చేసి చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను గుర్తించినట్లు చెన్నై కమిషనర్ అరుణ్ మీడియాకు తెలియజేశారు. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 5 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగటమే అతని హత్యకు దారితీసి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెన్నై పోలీసులు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. చెన్నై మింట్ ఏరియాలో ఈ నెల 8న కూవం నదిలో శ్రీనివాసుల మృతదేహం దొరికింది. పోస్ట్ మార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినూత అనే పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా 3 నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత మృతదేహం వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసులుగా నిర్ధారించారు. శ్రీనివాసులు 15 ఏళ్లుగా వినూత వద్ద డ్రైవర్ పిఏగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సడన్గా ఏం జరిగిందో తెలియదు, కానీ పోయిన నెల ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. శ్రీనివాసులు చేసిన ద్రోహానికి కాను విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై అతనికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రత్యర్థుల వద్ద డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేరుస్తున్నారనే అనుమానంతోనే రాయుడిని విధుల నుంచి తొలగించినట్లు వినూత దంపతులు పోలీసులకు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో డ్రైవర్తో తన భార్య సన్నిహితంగా ఉండడం భరించలేకే చంద్రబాబు హత్య చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలో భార్యాభర్తలు ప్లాన్ చేసి మరో 3 సహాయంతో శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి చెన్నైలో పడేశారు. హత్య కేసులో వినూత దంపతులు నిందితులని తేలడంతో వాళ్లను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.